జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయే మాసం అని కూడా చెప్పచ్చు. ఏళ్ళనాడు శని అయిన తర్వాత జీవితంలో మీరు ఎంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నెల గ్రహబలాలన్నీ తీసుకుంటే గురుడు కర్కాటక రాశిలో 7వ స్థానంలో, శని మీనంలో 3వ స్థానంలో వక్రగతిగా ఉన్నాడు, రాహు కుంభంలో 2వ స్థానంలో, కేతు సింహంలో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గోచార గ్రహస్థితి ప్రకారం ఈ నెల వ్యాపారస్తులకి సంబంధాల ద్వారా లాభం వచ్చే అవకాశాలు బాగుంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీలర్లు, బిజినెస్ పార్ట్నర్స్ రావచ్చు. ఇప్పటికే నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ చర్చకు రావచ్చు. మొదటి భాగంలో చర్చలు, ప్లానింగ్, పాత బకాయిలు వసూలవుతాయి. నెల మధ్య భాగంలో కొత్త భాగస్వామ్యం లేదా విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారంలో మాట మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాలు చాలా మంచిదే అని కూడా చెప్పచ్చు. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు నిలుచుకునే ముఖ్యమైనటువంటి విషయం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా ముందుకు వెళ్ళడం మంచిది. పాత బకాయిలు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ఇంటి సంబంధిత ఖర్చులు కూడా ఉండవచ్చు. వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా కాస్త పొదుపు ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్లో కూడా అతి ఆశతో కాకుండా క్రమశిక్షణతో పెట్టండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎమోషనల్ ట్రేడింగ్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇది జ్యోతిశాస్త్రం మాత్రమే షేర్ మార్కెట్లో లాభానికి హామీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్ళు, అధికారిక పరిశీలన, అదనపు పనులు రావచ్చు. పని పద్ధతిని గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం కనిపించిన పట్టుదలతో చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. బదిలీ లేదా బాధ్యత మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కదలిక కనిపించవచ్చు. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొత్త టీం, కొత్త ప్రాజెక్ట్ లేదా మేనేజ్మెంట్ నేరుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారికి సెప్టెంబర్ 2వ భాగంలో వచ్చిన అవకాశాలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒక ముఖ్యమైన గమనిక బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫీసులో మాటల వల్ల సమస్యలు రాకుండా ముఖ్యమైన కమ్యూనికేషన్ స్పష్టత ఉండాలి. గాసిప్స్ మాట్లాడకండి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్, హెల్త్ కేర్, కన్సల్టింగ్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సర్వీస్ వారికి కస్టమర్ కనెక్షన్ ద్వారా ప్రయోజనాలు ఉంటుంది. మీ సేవకు గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ రంగంతో ప్రజలతో సంబంధాలు పెంచుకోవాల్సిన నెల. పెద్ద ప్రకటనల కంటే స్థానిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్లోనే ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయండి. పార్టీ పెద్దలు లేదా ముఖ్య వ్యక్తులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త. ఒక చిన్న వాక్య కూడా పెద్ద చర్చకు రుచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రాజెక్ట్ మరియు మళ్ళీ చర్చ రావచ్చు. కొత్త అవకాశాల కోసం స్వయంగా ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాస్త మీ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మీరు ఏ సినిమాలు నటించారు, ఏ సినిమాలు తీశారు, ఏ రకంగా ఉన్నారో అవన్నీ కూడా అవకాశాలు ఇవ్వండి అందరికీ కూడా. టీవీ రంగంలో ఉన్న మకర రాశి వారికి విజిబిలిటీ మంత్ కావచ్చు. ఇది కొత్త వీడియో, సీరియల్స్, కొత్త ఛానల్, కొత్త కంటెంట్, ఇంకా కొత్త సహకారం ద్వారా ప్రేక్షకులను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్, స్పిరిచువల్ కంటెంట్, ఎడ్యుకేషన్ అనలైజ్, ఇంటర్వ్యూస్, పబ్లిక్ ఇంట్రెస్ట్గా బాగా పెరుగుతుంది. మీరు సబ్జెక్టు కోసం పరిగెత్తక్కర్లేదు. సబ్జెక్టు మీకు చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. క్లిక్ బైట్ కంటే కూడా నమ్మకమైన సమాచారం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో బడ్జెట్ మించిపోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్, టైటిల్, పన్నులు, అనుమతులు వంటి విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయంలో డబ్బు, ఆస్తి లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. జాగ్రత్త పడండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోపంగా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. సంతాన విషయంలో బాధ్యత పెరుగుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి కెరీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రేమికుల కొత్త పరిచయం వివాహ చర్చగా మారే అవకాశాలు ఉంటుంది. వివాహితులకి భాగస్వామి సహకారం లభించే అవకాశం ఉన్నా డబ్బు లేదా కుటుంబ విషయాలు చిన్న అపార్థాలు రావచ్చు. ఈ నెలలో స్పష్టమైన మాట బలమైన సంబంధానికి ప్రధాన కారణంగా ఉంటుంది. జాగ్రత్త పడండి. రైతులకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు ముందుగానే పరిశీలించుకొని ప్రణాళికతో పనిచేస్తే చక్కగా అవకాశం ఉంటాయి. వ్యవసాయంలో కొత్త పద్ధతులు, టెక్నాలజీ లేదా మార్కెటింగ్ మార్గాలను ఉపయోగించుకోవడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశాలని. అనవసరపు అప్పులు మాత్రం జాగ్రత్త. ఇంకా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ విజయానికి ప్రధానంగా ఉంటుంది. మొదట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా మారచ్చు, కానీ రోజువారీ టైం టేబుల్ పాటిస్తే మంచి పురోగతి. రివిజన్, మాక్ టెస్ట్, రివిజన్ పేపర్, సక్సెస్ ఫార్ములా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. ఒక్కరోజు ఎక్కువ చదివి 3 రోజులు విరామం తీసుకుంటే కంటే ప్రతిరోజు కొద్దిగా చదవడం మంచిది, బాగా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ క్రీడాకారులకు శ్రమ తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్లో కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. అతి ఉత్సాహం, శరీర సామర్థ్యాన్ని మించి ప్రాక్టీస్ చేయకుండా రికవరీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పోటీలో పాల్గొనే వారికి మెంటల్ డిసిప్లిన్ చాలా అవకాశం ఈ నెల అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగం, హయ్యర్ స్టడీస్, బిజినెస్ కొలాబరేషన్ లేదా ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మాస ద్వితీయంలో అవకాశాలు కనబడుతున్నాయి. అయితే డాక్యుమెంటేషన్, వీసా, లీగల్ రికమెండ్ విషయంలో ఒక చిన్న పొరపాటు కూడా ఆలస్యాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పత్రాలు పూర్తి చేసి ప్రతి దశను వెరిఫై చేసి అందుకు ముందుకు వెళ్ళండి. ఇక కోర్టు కేసు, లీగల్ మ్యాటర్ విషయంలో వచ్చేటప్పటికీ పాత కేసులు, పత్రాలు, తేదీలు, ఎవిడెన్స్, లీగల్ అడ్వైస్ విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల పనికిరాదు. మీరు స్వయంగా ఊహించిన నిర్ణయం తీసుకోవడం కంటే కూడా సంబంధిత న్యాయ నిపుణులు సలహా తీసుకొని కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని పెంచుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర లేకుండా కంటికి సంబంధించి ప్రాబ్లం కనబడుతుంది. ఈఎన్టీ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది. కాస్త చూసుకొని వైద్య నిపుణులు సంప్రదించండి. ఇంకా పరిహారాలు తీసుకుంటే శని అనుగ్రహం కోసం ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఓం శనైశ్వరాయ నమః మంత్రం పఠించండి. గురువారం రోజున పసుపు, శనగలు వంటి అస్త్రాలని దేవాలయానికి దానంగా ఇవ్వండి. రాహుకేతు శాంతి చేసుకోండి. దుర్గాదేవి లేదా గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ప్రతి శనివారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురువారం, శనివారం చాలా కలిసి వస్తుంది. 3 మరియు 8 లక్కీ నెంబర్గా కూడా చెప్పచ్చు. నీలం, ఆకుపచ్చ మరియు పసుపు కలర్స్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఫైనల్గా మీకు చెప్పాలంటే ఓవరాల్గా డబ్బు, పత్రాలు, పెట్టుబడులు, మాటలు ఈ 4 విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో, భాగస్వామ్యంలో జాగ్రత్త. త్వరగా కాదు, బలంగా ముందుకు వెళ్ళాలి. విజయోస్తు.